ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. ఈరోజు ఆదికాండం 38వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ప్రార్థన. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధాత్మ దేవా, ఈ కథను విని ప్రతి హృదయాన్ని తాకుము. మా బుద్ధికి కాదు, మా హృదయానికి అర్థమయ్యేలా నీ సత్యాన్ని మాకు తెలియచేయము. మా జీవితాల్లో ఉన్న గందరగోళాల మధ్య కూడా నీ యోజన ఎలా పనిచేస్తుందో ఈ అధ్యాయం ద్వారా మాకు నేర్పుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక టాపిక్లోకి వెళ్తే ఆదికాండం 38వ అధ్యాయం చాలామంది స్కిప్ చేసే అధ్యాయం. ఎందుకంటే ఇక్కడ యోసేపు లేడు, అద్భుతాలు లేవు, స్వప్నాలు లేవు. కానీ దేవుని రక్షణ యోజనకు ఇది అత్యంత కీలకమైన అధ్యాయం. 37వ అధ్యాయంలో యోసేపు అమ్మబడిన తర్వాత బైబిల్ ఒక్కసారిగా యూదా జీవితంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, దేవుని దృష్టిలో ఇది అవసరం. యూదా దేవుని నుండి దూరమైన అడుగు. యూదా ఎవరు? యాకోబు కుమారుల్లో ఒకడు. యోసేపును అమ్ముదామని చెప్పినవాడే యూదా. యోసేపు అమ్మబడిన తర్వాత యూదా తన సోదరులను విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళినప్పుడు మన జీవిత నిర్ణయాలు తప్పుత్రోవలో పడతాయి. యూదా కుటుంబం. యూదా పెళ్లి చేసుకుంటాడు. అతనికి 3 కుమారులు పుడతారు: ఏరు, ఓనాను, షేలా. యూదా తన పెద్ద కుమారుడైన ఏరుకు తామరు అనే అమ్మాయిని భార్యగా ఇస్తాడు. కానీ ఏరు యెహోవాకు దుష్టుడిగా ఉన్నాడు కనుక దేవుడు అతని జీవితాన్ని తీసివేశాడు. బాధ్యత దేవునికి ముఖ్యమైన విషయం. అప్పటి కాలంలో ఒక నియమం ఉంది. అన్న చనిపోతే తమ్ముడు అన్న భార్యను తీసుకొని అన్న వంశాన్ని కొనసాగించాలి. అందుకే యూదా 2వ కుమారుడు ఓనాను తామరుతో పెళ్లి చేయిస్తాడు. కానీ ఓనాను బాధ్యతను తప్పించుకుంటాడు. తన లాభం మాత్రమే చూస్తాడు. దేవుడు అప్పగించిన కర్తవ్యాన్ని తిరస్కరిస్తాడు. ఇది దేవునికి చాలా దుష్టంగా అనిపించింది. దేవుడు అతనిని కూడా తీసివేశాడు. ఇప్పుడు తామరు పరిస్థితి ఏంటి? భర్త లేరు, పిల్లలు లేరు, సమాజంలో స్థానం లేదు, భవిష్యత్తు లేదు. యూదా ఆమెకు ఒక మాట చెప్తాడు: నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకు నీ తండ్రి ఇంటికి వెళ్ళి ఉండుము. షేలా పెద్దవాడయ్యాడు. తామరుకు ఇవ్వడానికి భయపడ్డాడు. యూదా చేసిన అతిపెద్ద తప్పు ఒక విధవరాలి జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం. ఆమె భర్త ఏరు చనిపోయాడు. 2వ భర్త ఓనాను కూడా చనిపోయాడు. 3వ కుమారుడు షేలా ఆమెకు ఇవ్వబడలేదు. ఆమెకు పిల్లలు లేరు, భవిష్యత్తు లేదు. యూదా మాట నిలబెట్టుకోలేదు. అప్పటి సమాజంలో పిల్లలు లేకపోతే మహిళకు జీవితం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు తామరు తీసుకున్న నిర్ణయం. కాలం గడుస్తుంది. తామరు గమనించింది తనకు న్యాయం జరగడం లేదు. అప్పుడు ఆమె ఒక అత్యంత నిర్ణయం తీసుకుంది. జీవితాంతం అవమానంతో జీవించలేక తన హక్కు కోసం ఒక తీవ్రమైన అడుగు వేయడం. ఇది విశ్వాసదారిగా కాదు, కానీ వేదనతో తీసుకున్న నిర్ణయం. యూదాతో వెళ్ళడం. ఇది సాధారణంగా సరైన మార్గం కాదు, కానీ ఆమె ఉద్దేశం తన హక్కు కోసం, తన వంశం కోసం, దేవుడు ఏర్పరిచిన కుటుంబ బాధ్యత కోసం. అలానే ఆమె తన గుర్తింపును దాచుకుంటుంది. యూదా చేసిన తప్పు, యూదా చేయాల్సిన పని. షేలా పెద్దవాడయ్యాక తామరను అతనికి ఇవ్వాలి. కానీ యూదా భయపడ్డాడు, బాధ్యతను తప్పించుకున్నాడు, తామరను నిర్లక్ష్యం చేశాడు. ఇది దేవుని ముందు తప్పు. యూదాకు తామరు అని తెలియకుండా జరిగిన సంఘటన.
యూదా ఒక ప్రయాణంలో ఉండగా తామారు తన గుర్తింపును దాచుకుంది. యూదాకు తాను ఎవరో తెలియని విధంగా జరిగింది. యూదా ఆమెను గుర్తించలేదు. తన కోరికకు లోబడ్డాడు. ఈ సంఘటనలోనే తామారు యూదా ద్వారా గర్భవతి అయింది. యూదాకు తామారు అని తెలియకుండానే జరిగిన ఈ సంఘటనలో యూదా తామారుకు కొన్ని వస్తువులు ఇస్తాడు. తన ముద్ర, దాని తాడు, తన దండం. ఇవి చిన్న వస్తువులా కనిపించినా ఇలా తర్వాత తామారుకు చెప్పిన సత్యానికి సాక్ష్యాలు అవుతాయి. యూదాకు తెలీదు ఆమె తామారు అని, కానీ తామారుకు తెలుసు అతడు తన మామ యూదా అని. అయితే తెలిసి ఆమె ఎందుకు అలా చేసింది? అది తప్పు కాదా అంటే తప్పు. కానీ ఆ తప్పుకు వెనుక ఉన్న కారణం యూదా మాట మీద నిలబడకపోవడం వల్ల తప్పు నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. నిజం వెలుగులోకి. కొంతకాలానికి తామారు గర్భవతి అని యూదాకు చెప్తారు. యూదా వెంటనే తీర్పు చెప్తాడు, ఆమెను శిక్షించబడాలి అని. కానీ తామారు ప్రశాంతంగా అంటుంది, ఈ వస్తువులు ఎవరివో గుర్తించండి అని. అవి యూదా వస్తువులే. యూదాలో మార్పు. అప్పుడు యూదా ఒప్పుకున్నాడు. ఆ క్షణంలో యూదా ఒక మాట చెబుతాడు, ఆమె నాకన్నా నీతిమంతురాలు అని. ఇది ఒప్పుకోలు, పశ్చాత్తాపం. ఇదే యూదా జీవిత మార్పుకు ఆరంభం. ఇక్కడే యూదా బాధ్యతను తీసుకునే మనిషిగా మారడం ప్రారంభమవుతుంది. ఇదే యూదాను తర్వాత యోసేపు కథలో నాయకుడిగా చూస్తాము. ఆమె చేసిన పని సంపూర్ణంగా సరైనది కాదు, కానీ ఈ పరిస్థితికి నేను కారణమని యూదా ఒప్పుకున్నాడు. ఇక్కడ నీతిమంతురాలు అంటే ఆమె హక్కు కోసం నిలబడింది. ఆమె వంశాన్ని కొనసాగించాలనుకుంది. యూదా బాధ్యత తప్పించుకున్నాడు. పోల్చి చూస్తే యూదా పాపం మరింత పెద్దది. యూదా పతనం. ఆ క్షణం. ఇక్కడ యూదా తప్పు స్పష్టంగా కనిపిస్తుంది. యూదా తన కోరికను నియంత్రించుకోలేదు, విచారించనూ లేదు, ఎవరో అని తెలుసుకోవాలని ప్రయత్నించనూ లేదు. ఇది కేవలం తెలియక చేసిన తప్పు కాదు, ఇది ఆత్మ నియంత్రణ లేకపోవడం. ఇద్దరూ ఎలా తప్పులోకి వెళ్ళారు? యూదా బాధ్యత వదిలాడు, స్వార్థానికి లోపడ్డాడు. తామారు నిరీక్షణలో విరిగిపోయింది, తప్పు మార్గాన్ని ఎంచుకుంది. ఒకరి పాపం ఇంకొకరికి పాపానికి దారితీసింది. దేవుడు ఈ కథను దాచలేదు, ఎందుకంటే మనుషులు పరిపూర్ణులు కారు. దేవుని యోజన మనుషుల పరిశుద్ధతపై ఆధారపడదు. దేవుని కృప పాపం కన్నా గొప్పది. దేవుని ఆశ్చర్యకరమైన కృప. దేవుడు ఆమె పద్ధతిని సమర్థించలేదు, కానీ ఆమె ద్వారా తన యోజనను నెరవేర్చుతాడు. ఇదే బైబిల్లో మనం మళ్ళీ మళ్ళీ చూస్తాము. రాహాబు గతం ఉన్న మహిళ. దావీదు పెద్ద తప్పు చేసిన రాజు. పేతురు యేసును తిరస్కరించాడు. దేవుడు పాపాన్ని కాదు, పశ్చాత్తాపాన్ని చూస్తాడు. బైబిల్ పాపాన్ని ప్రోత్సహించదు, కానీ నిజాన్ని దాచదు. ఈ కథ ద్వారా దేవుడు చెప్పేది, బాధ్యత తప్పించుకుంటే దుష్పరిణామాలు వస్తాయి. నిర్లక్ష్యం చేయబడిన వారిని దేవుడు చూస్తాడు. దేవుని యోజన మనుషుల తప్పుల కన్నా గొప్పది. దేవుని యోజన పెరేజు. తామారుకు జంట పిల్లలు పుడతారు. ఒకడు పెరేజు, రెండోవాడు జెరేహు. పెరేజు వంశంలోనే దావీదు రాజు నుండి చివరకు మన రక్షకుడు యేసుక్రీస్తు జన్మించారు. మనుషుల తప్పిదాల మధ్య కూడా దేవుడు తన రక్షణ యోజనను ఆపకుండా ముందుకు నడిపించాడు. ఆత్మీయ బోధ ఏంటో తెలుసుకుందాం. దేవుడు మన తప్పుల కన్నా గొప్పవాడు. బాధ్యత తప్పించుకుంటే దేవునికి ఇష్టం ఉండదు. పశ్చాత్తాపం ఉన్న చోటు దేవుడు మార్పు తీసుకొస్తాడు. సమాజం నిర్లక్ష్యం చేసిన వారిని దేవుడు ఉపయోగిస్తాడు. మరి దేవునితో దూరమైతే ఏమవుతుందో యూదా జీవితంలో చూసాం కదా. యూదా తన సోదరులను వదిలాడు, కానానీయులతో కలిసిపోయాడు. దేవుని మార్గం కాకుండా తన మార్గం ఎంచుకున్నాడు.
ఫలితం కుటుంబంలో మరణాలు, అవమానం, బాధ్యత తప్పించుకోవడం. ఇది దేవుని విడిచిన జీవితం ఫలితం. తర్వాత యోధ తిరిగి ఎలా మారాడు తర్వాత అధ్యాయాల్లో చూద్దాం. ఆదికాండం 43-44లో బెంజామీనుకు హామీగా నిలబడ్డాడు. తన జీవితాన్నే బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇది మారిన యోధ. చివరిగా దేవుని విడిచిన అడుగు తప్పు దారిలోకి వెళ్తుంది. దేవుని వైపు తిరిగిన అడుగు మార్పును తీసుకొస్తుంది. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ కథలోని తప్పులను మేము ఆదర్శంగా తీసుకోము. అప్పటి సంస్కృతి అది. కానీ లేవియాకాండం 20:21లో అది పాపమని ఖచ్చితంగా చెప్తున్నావు. బైబిల్ జరిగినవి చెప్తున్నది, అంతేకాని ఏ పాపాన్ని సమర్థించడం లేదు. కనుక అలా చేయడం పాపం. కానీ ప్రభువా, ఈ కథ ద్వారా నీవు మాకు చూపించేది తప్పు మార్గం కాదు, బాధ్యత యొక్క విలువ. యూదాలా మాట ఇచ్చి నిలబెట్టుకోకుండా బాధ్యతను తప్పించుకొని ఇతరుల జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయాలు నిర్లక్ష్యంగా తీసుకొని మనుషులుగా మమ్మల్ని ఉండనీయకము. ప్రభువా, ఈ తరంలో కూడా తండ్రులు బాధ్యత వదిలేస్తున్నారు. భర్తలు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మా జీవితాలలో బాధ్యత తీసుకునే హృదయం ఇవ్వము తండ్రి. భయంతో వెనక్కి తక్కే యూదాలా కాక తప్పులను ఒప్పుకునే వినయమైన హృదయం మాకు దయచేయము. పాపాన్ని చూపించే సంస్కృతి మధ్య బాధ్యతను పవిత్రంగా చూసే దృష్టిని మాకు ఇవ్వము ప్రభువా. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్లో కలుసుకుందాం.